నిన్న రాజధానిలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు దుర్భాషలాడటం, నీచంగా ప్రవర్తించటం మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆశ్చర్యపరిచినటువంటి సంఘటన. కేశినేని నాని గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, బోండా ఉమ గారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, బుద్ధ వెంకన్న గారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, నాగుల మీరా ఏపీ పోలీస్ హౌసింగ్ చైర్మన్గా మొన్న నియమించబడినటువంటి వ్యక్తి. వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్రలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు. సాక్షాత్తు వీరందరూ వెళ్ళి ఒక ఐపీఎస్ అధికారి మీద దౌర్జన్యం చేసినటువంటి సంఘటన. అది కూడా ఆయన బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఆయన కారుకు అడ్డంగా నిలబడి ఆయన దిగి వచ్చిన తర్వాత ఆయన్ని నానా రకాలుగా దుర్భాషలాడారు. దుర్భాషలాడటమే కాదు, ఆయన గన్మ్యాన్ని మ్యాన్ హ్యాండిల్ చేశారు, అసాల్ట్ చేశారు. డ్యూటీలో ఉన్నటువంటి ఒక పోలీసు మీద సాక్షాత్తు ఎమ్మెల్యే గారు అసాల్ట్ చేసినటువంటి సంఘటన. ఇది చాలా బాధాకరమైన సంఘటన. అది చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన ఉన్నదా లేక రాక్షస పరిపాలన ఉన్నదా అర్థం కానటువంటి పరిస్థితి. సుబ్రహ్మణ్యం ఐపీఎస్ ఆఫీసర్ గురించి నాకున్న సమాచారం మేరకు చాలా టఫ్ ఆఫీసర్, చాలా సిన్సియర్గా తన విధులను నిర్వహించినటువంటి అధికారి. అంతేకాదు, సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కోవడంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. తీవ్రవాదులు ఎదుర్కోవడంలో కూడా ధైర్యంగా పోలీసు సేవలు అందించినటువంటి ఒక టఫ్ ఆఫీసర్ మీద మీరు రకంగా దౌర్జన్యం చేశారు అంటే సమాజం ఎక్కడికి పోతుందో ఒకసారి ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉన్నదని మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పత్రికలో చూసాం, పత్రికల్లో కాదు ఎక్కడో టీవీలో స్క్రోలింగ్ చూసా, ముఖ్యమంత్రి గారు కోపం వచ్చిందట. అంతటితో ఆగిపోతారో ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఏమైనా యాక్షన్ తీసుకుంటారో వేచి చూడవలసినటువంటి అవసరం సాయంత్రం దాకా ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నీతి వాక్యాలు చూస్తుంటే, శాసనసభలో కానీ బయట ఉపన్యాసాలు కానీ చూస్తుంటే అబ్బా ఎంత అద్భుతంగానో చెప్తున్నారు. కానీ ఆయనకు అత్యంత సన్నిహితులైనటువంటి ప్రజాప్రతినిధులు ఒక అధికారి మీద, ఎందుకోసం ఈ అధికారి మీద దౌర్జన్యం చేశారా అంటే వ్యాపార తగాదాలు, వేరే ప్రజాస్వామ్యానికి సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద కాదు, కేవలం కేశినేని నాని గారికి ఉన్నటువంటి కేశినేని ట్రావెల్స్, దానికి పోటీగా ఉన్నటువంటి ఆరెంజ్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి అంశంలో బహుశా ట్రాన్స్పోర్ట్ అధికారులు న్యాయంగా వ్యవహరిస్తూ ఉండుంటారు. ఎందుకంటే వీరి కాంపిటీషన్లో కేశినేని నాని గారి ట్రావెల్స్ కానీ దివాకర్ ట్రావెల్స్ కానీ వీరికన్నా ఇంకా బాగా నడిపేటటువంటి సంస్థలను కూడా వారు తీసుకొస్తున్నారేమో నాకు తెలియదు. దాని మీద వ్యాపార సంబంధమైనటువంటి అంశాల మీద అధికారుల మీద ఈ విధంగా దౌర్జన్యం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రజాప్రతినిధుల మీద ఏ విధమైన యాక్షన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారో కొద్దిగా వేచి చూడవలసినటువంటి అవసరం ఉన్నది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, ఉద్యోగస్తులకు కానీ ఐపీఎస్ అధికారులకు కానీ ఐఏఎస్ అధికారులకు కానీ నేను సవినయంగా మనవి చేసేది ఏమిటంటే, అయ్యా మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వంలో సేవలు అందిస్తున్నటువంటి వారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఆ తర్వాత మరొకరు వస్తారు, మరొక ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు. కానీ మీరు రిటైర్ అయిపోయేంత వరకు కూడా మీరు సేవలు అందించేటటువంటి వ్యక్తులు. ఇదేంటి సంఘటనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు
దివాకర్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి యాక్సిడెంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్కు వెళ్ళి అక్కడ ప్రమాదానికి గురి అయినటువంటి ట్రావెల్స్కి సంబంధించినటువంటి డ్రైవర్ని డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయకోకుండా పంపించి వేస్తున్నటువంటి సంఘటన పురస్కరించుకొని కలెక్టర్ గారికి వార్నింగ్ ఇచ్చారు. అయ్యా, మీరు ఈ విధంగా పంపిస్తే చట్టబద్ధంగా అన్యాయం జరుగుతుంది, మీరు రూల్స్కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, మీరు జైలుకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది అని చెబితే దాని మీద ఏం చేశారు మీరు అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అపోజిషన్ లీడర్ ఆ రోజున ప్రజా సమస్య కోసం వెళ్ళారు తప్ప వ్యాపార సమస్య కోసం కాదు, ఆయన మీద కేసు పెట్టారు. కేసు పెట్టడమే కాదు, మంత్రివర్గం సమావేశమై ఒక తీర్మానం చేసింది. ఏమిటి అన్యాయం అంటున్నా? మంత్రివర్గం సమావేశమై తీర్మానం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద మీరు కేసులు పెట్టారు. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్ నౌ? ఒక సిన్సియర్ ఆఫీసర్ మీద మీరు దాడి చేసేటటువంటి పరిస్థితికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టినటువంటి ఈ ప్రజాప్రతినిధుల మీద ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? నేను మనవి చేస్తున్నా, ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే ఆ నలుగురిని ఈ పాటికి అరెస్ట్ చేసి ఉండవలసింది. అరెస్ట్ చేసి కేసు పెట్టి వారిని రిమాండ్కు పంపించవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితేనేమో కేసులు పెట్టి ఏకంగా మంత్రివర్గమే సమావేశమై తీర్మానాలు చేసే దశకు మీరు వెళుతున్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి అంశం. ఇంకో అంశం చెప్తూ ఉన్న పత్రికల్లో వచ్చింది, ఇదిగో ఈయన చూడండి. ఈయన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, దళిత ఆఫీసర్ మీరా ప్రసాద్ బతిమలాడుతున్నాడు. అయ్యా, మా కమిషనర్ గారిని ఏమి అనొద్దండి అని దండం పెడుతున్నాడు. ఇలాంటి రౌడీయిజానికి సాక్షాత్తు తెలుగుదేశం ప్రజాప్రతినిధులే వస్తే ఏం చెప్పాలంటున్నా. చంద్రబాబు నాయుడు గారు నిన్నే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కొన్ని పత్రికల్లో, ఆయన అనుకూలమైన పత్రికల్లో బ్రహ్మాండంగా వచ్చింది. చరిత్ర సృష్టించే నగరం సృష్టిస్తున్నారు. చరిత్ర, బ్రహ్మాండమైన చరిత్ర సృష్టిస్తున్నారు. ఇవాళ ఇంత దారుణంగా ఒక అధికారి మీద చేయి చేసుకునేటటువంటి పరిస్థితికి. గన్మ్యాన్ అంటే ఎవరండి? గన్మ్యాన్ మీకు ఉన్నారు, ఈ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా గన్మ్యాన్లు ఉన్నారు. ఎవరైనా మన మీద దాడి చేస్తానో, మన్ని కొనడానికి ప్రయత్నం చేస్తానో, అంగరక్షకుడుగా ఉండేటటువంటి గన్మ్యాన్ మీద, సుబ్రహ్మణ్యం గారి మీద దౌర్జన్యానికి వెళుతుంటే అడ్డు నుంచున్నాడు. పాపం అతను ఏం చేయలే, అడ్డు నుంచున్నాడు. ఆయన చేశాడా? విజువల్స్ చూస్తున్నాయి. బోండా ఉమామహేశ్వరరావు గారు పట్టుకుని అసాల్ట్ చేసి కొట్టేటటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? న్యాయం జరుగుతుందా? అన్యాయం జరుగుతుందా? ధర్మం జరుగుతుందా? అధర్మం జరుగుతుందా? చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఆయన మీద ఉందని మనం చేస్తున్నాం. ఇక్కడే కాదు, బూతులు తిట్టడంలో, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటంలో తెలుగుదేశానికి మించినటువంటి నాయకులు ఎవరూ లేరు. శాసనసభలో చూస్తున్నాం ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడతారండి. అక్కడ దాకా ఎందుకు? దివాకర్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడైనటువంటి ప్రభాకర్ రెడ్డి ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాడు. ఇంతవరకు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పు అన్న పాపాన పోయాడా? అక్కడ తప్పండు. ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆనందపడిపోతే చివరికి ఇవాళ ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ మీద తిట్ల పురాణం చేసి కొట్టేటటువంటి పరిస్థితికి వెళ్ళారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద తిడతారు, ఇవాళేమో అధికారులు తిడతారు. చంద్రబాబు రేపు నిన్ను కూడా తిడతారు. ఏమీ తొందరపడవలసిన అవసరం లేదని మనం చేస్తున్నాం. నేను నిన్న మొన్న అసెంబ్లీలో చూశా, ఆదినారాయణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వ్యక్తి, జ్యోతుల్ నెహ్రూ గారు మా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినటువంటి వ్యక్తి, అలాగే మోహన్ రెడ్డి గారు కర్నూలులో మా పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఈ ముగ్గురు చేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించారు. పచ్చి బూతులు మాట్లాడారు. శాసనసభ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే గౌరవ స్పీకర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటున్నా. నేను ఒక్కటే మనవి చేస్తున్నా ఈ సందర్భంలో, ఆ ముగ్గురు వ్యక్తులు నెహ్రూ గారు కానీ,
ఆదినారాయణ గారు కానీ మోహన్ రెడ్డి గారు కానీ ఈ ముగ్గురు ఆ శాసనసభలో నిలబడి మాట్లాడేటటువంటి అర్హత వచ్చింది అంటే అది కేవలం ఫ్యాను గుర్తు మీద గెలవబట్టి వచ్చింది. అలాంటి వారి వల్ల చంద్రబాబు నాయుడు గారి మెప్పు పొందటం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభలో దూషిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏకైకలు పక్కపక్కలు నవ్వుకుంటా ఉన్నారు అంటే ఎక్కడికి వెళుతుంది ఈ సమాజం? నిజంగా వారికి సిగ్గు కానీ లజ్జ కానీ ఏదైనా ఉంటే రాజీనామా చేసి మళ్ళా సైకిల్ గుర్తు మీద గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించమనండి, విమర్శించమనండి. తప్పేమీ లేదు, విమర్శించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించవచ్చు. కానీ నువ్వు ఏ పార్టీలో గెలిచావో ఆ పార్టీ సభ్యత్వంతో శాసనసభలో నుంచుని నువ్వు మాట్లాడుతున్నావంటే అంతకన్నా సిగ్గు ఏం కావాలంటున్నా? తల్లి పాలు దాగి రొమ్ము గుద్దారంటారే, ఇంతకన్నా చక్కని ఉదాహరణ ఏం కావాలి? మా పార్టీ తరపున గెలిచి మా పార్టీ తరపున శాసనసభకు వెళ్ళి చంద్రబాబు నాయుడు సంఖ కింద దూరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే పరిస్థితికి ఇవాళ ఈ ముగ్గురు నాయకులు వచ్చారంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోమని మనవి చేస్తున్నా. మీరు సిగ్గుపడాలని మనవి చేస్తున్నా. మీకు నిజంగా ధైర్యం, పౌరుషం, దమ్ము ఉంటే రాజీనామా చేసి మళ్ళీ మీ నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తు మీద గెలిచిన రోజున మిమ్మల్ని బ్రహ్మాండంగా మెచ్చుకుంటారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు అందరినీ తిట్టించే కార్యక్రమంలో తమ శాసనసభ్యుని ఉపయోగించుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ మీద కూడా తిట్ల పురాణం దౌర్జన్యం చేస్తున్నారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారి వైఖరి తప్ప మరొకటి కాదు. నేనేమి బోండా ఉమని తప్పుపట్టడంలా, నేనేమి బుద్ధా వెంకరని తప్పుపట్టడంలా, నేనేమి కేశినేని నానిని తప్పుపట్టడం. ఎందుకంటే మీ గురువుగారు ఆదేశాలు అలా ఉన్నాయి. మీ గురువుగారు అందువలనే మీకు ప్రోత్సాహిస్తున్నారు. బోండా ఉమ గారికి కానీ లేదా బుద్ధా వెంకన్న కానీ, బుద్ధా వెంకన్న గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. కారణం ఏంటంటే విజయవాడలో బాగా రౌడీయిజం చేస్తాడు అని. నేను ఒకటి మనవి చేస్తున్నా, మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇవాళ పోలీసుల మీద దౌర్జన్యం చేస్తున్నారు అంటే అర్థం ఏమిటి? ఐపీఎస్ ఆఫీసర్ ఈజ్ ఎ సిన్సియర్ ఆఫీసర్, ఒకప్పుడు టెర్రర్ చేశాడు తీవ్రవాదుల్ని. అలాంటి వ్యక్తి మీదే మీరు ఇవాళ చెయ్యి చేసుకునే స్థాయికి వెళ్ళారు అంటే ఏమిటి మీ ఉద్దేశం అని అడుగుతా ఉన్నా. కలకాలం ఈ రాష్ట్రంలో మీరే పరిపాలన చేద్దామని అనుకుంటున్నారా? అధికారులు ఇక మీ చెప్పు చేతుల్లోనే బ్రతకాలని అనుకుంటున్నారా? చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేస్తున్నదని మనం చేస్తున్నా. దీనికి ప్రధానమైనటువంటి కారకుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ ముగ్గురు కాదనేది నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా చెప్పాలని మనం చేస్తున్నా. మీరు ఇప్పటికైనా బయటకు వచ్చి ఇది తప్ప రైటా చెప్పండి. బహుశా చంద్రబాబు నాయుడు గారు సుబ్రహ్మణ్యం గారిని పిలిచి ఆయన్ని బెదిరించో బతికినాడో రాజీ చేసే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే వనజాక్షిని ఆ విధంగానే చింతమనేని ప్రభాకర్కి జరిగినటువంటి ఈ సంఘటనలో కూడా వనజాక్షిని బెదిరించి రాజీ చేశారు. నిన్న మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం. ఏమన్నారంటే, నువ్వు బదిలీ చేస్తే ఎక్కడ పోతావో తెలుసా? ఏమనుకుంటున్నావు నువ్వు? పార్లమెంట్ సభ్యులు అంటే లెక్కలేదా? లెక్క ఎందుకు ఉండదు? ఐపీఎస్ ఆఫీసర్ తప్పనిసరిగా పార్లమెంటు సభ్యులు గౌరవిస్తారు. కానీ నువ్వు చెప్పినట్టు నివేదికలు చేయడానికి ఏ అధికారి, సిన్సియర్ అధికారి సిద్ధంగా ఉండడు. ఎవరైనా బూటులు నాకే అధికారులు పోస్టింగ్ల కోసం ఉంటే ఉంటారేమో కానీ నాకు తెలిసినంతవరకు సుబ్రహ్మణ్యం ఐపీఎస్ ఈజ్ నాట్ సచ్ ఎ పర్సన్. ప్రభుత్వాలు చాలా చూసాం. రాజశేఖర్ గారి దగ్గర ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు, ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాడు. అందరి దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్ అతని మీద ఈ విధమైన దౌర్జన్య కాండ చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నాం. అధికారులు నేను మనవి చేస్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సందర్భంలో మీరు హెచ్చరిక చేస్తే హుటాహుటిన సమావేశం అయిపోయారు ఐఏఎస్ ఆఫీసర్లు తీర్మానం చేశారు. ఇవాళ ఏం చేస్తారని అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద దౌర్జన్య కాండ చేసినటువంటి తెలుగుదేశం నాయకుల మీద మీరు తీర్మానం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఒక లాజికల్ కంక్లూజన్కి వెళ్ళేంత వరకు కూడా దీని మీద ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, కానిస్టేబుల్స్ వ్యవస్థ మీరు సక్రమంగా లేకపోతే, మిమ్మల్ని మీరు కాపాడుకోకపోతే ఎవరేం చేస్తారు చెప్పండి? మిమ్మల్ని మీరు కాపాడుకోవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఏదో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి బలం ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం ఉంది కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద తీర్మానం చేస్తామనేటువంటి అన్యాయంగా ఒక తీర్మానం చేశారు మీరు. ఇవాళ దౌర్జన్యం చేసినటువంటి
వ్యక్తుల మీద తీర్మానం చేయవలసినటువంటి బాధ్యత కూడా ఈ పోలీస్ అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద, ఐఏఎస్ అధికారుల మీద ఉన్నదనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. మేము ఈ సందర్భంగా ఒక్కటే చెప్పదలుచుకున్నాం, మేము ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ప్రజాప్రతినిధులు రౌడీజం చేస్తున్నారో వారి మీద యాక్షన్ తీసుకోకపోయినట్లయితే సమాజం అరాచకంగా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పాలి. పోయినసారి కూడా చూసాం, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే ఇంతవరకు నోరు మెదపలేదు, ఎందుకంటే ఆయన తిట్టించాడు కాబట్టి దీనిలో కూడా ఆయన నోరు మెదపకపోతే, సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారే చేయించారని ప్రజలు భావించవలసినటువంటి అవసరం వస్తున్నది. కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పాలి, దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా, వాళ్ళు అన్నారు బోండా అమ్మగారు, మరి గౌరవనీయులైనటువంటి నాని గారు, ట్రాన్స్పోర్ట్ విభాగంలో తీవ్రమైనటువంటి అవినీతి జరుగుతున్నది అని. మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం, ఈ రాష్ట్రం అంతా అవినీతి తప్ప రెండోది లేదు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతుందా? రెవెన్యూలో జరగటలే? చంద్రబాబు నాయుడు గారు పేషెంట్లో జరగటలే? చంద్రబాబు నాయుడు గారు కొడుకు చేయటలా? రాష్ట్రం అంతా అవినీతిమయం తప్ప మరొకటి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నది. నేను మనవి చేస్తున్నా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయవలసినటువంటి బాధ్యత ఈ ముఖ్యమంత్రికి ఉంటుంది. అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ వేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. కేవలం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో దివాకర్ రెడ్డి గారు, కాశినేని నాని గారు ఇద్దరూ కలిసి ఎవరికి వ్యాపారం చేయడానికి వీలేదు. వాళ్ళు మాత్రమే బస్సులు తిప్పాలి, ఆర్టీసీ తిప్పడానికి వీలేదు, ఆరెంజ్ డిపార్ట్మెంట్ ఆరెంజ్ అనే తిప్పడానికి వీలేదు, ఇంకా ఏ ప్రైవేట్ ట్రావెలర్స్ ఉండకూడదు. గుత్తాధిపత్యం కావాలి. ఎవరికి? దివాకర్ రెడ్డి గారికి, కేశినేని నాని గారికి. ఆ ప్రకారంగా నడపాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ అధికారుల మీద దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితికి ఇవాళ వెళ్ళారు. ఇవాళ అధికారుల మీద దౌర్జన్యం చేస్తారు, రేపు ఎవరి మీదైనా దౌర్జన్యం చేస్తారు. ఇది జరుగుతున్న విషయం. కానిస్టేబుల్ మీద అసాల్ట్ చేసినటువంటి వారి మీద, అలాగే ఒక దళిత మీరా ప్రసాద్ అని ఒక దళిత డిప్యూటీ కమిషనర్ మీద ఈ రకంగా ప్రవర్తించినటువంటి వారి మీద, సుబ్రహ్మణ్యం మీద ప్రవర్తించినటువంటి వారి మీద తక్షణమే కేసులు రిజిస్టర్ చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.